New life, new beginnings. Plus 5, 4. Happy New Year! ఫ్రెండ్స్, వీడియో అయితే చేశారు కదా. హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 2 డెమోస్ అయితే చేసినారు కదా, కలర్ గ్రేడింగ్ది ఒకటి నార్మల్ వీడియో అయితే చేసిన. మీకు ఇవి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకునండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీకు ఎడిషన్ ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి బిగ్మార్ ప్యాట్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఇలా బిగ్మార్ ప్యాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా స్టార్టింగ్లో ఇలా వచ్చేసిన తర్వాత గ్రూప్ 1 ఉంటుంది కదా, గ్రూప్ 1 క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి టెక్స్ట్ అనేది ఏం చేంజ్ చేయొద్దండి. నేను అప్పుడే యాడ్ చేసిన. మీరు ఓన్లీ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేంజ్ చేసుకోండి. కలర్స్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు సింబల్ ఉండదు కదా, ఈ సింబల్ ఎడిట్లోకి వెళ్ళి మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ అనేది యాడ్ చేసుకోవడం పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఈ సింబల్స్ కానీ యాడ్ చేసి పెట్టిన. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత 8.18 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసేసేయండి. ఇలా మేము క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్లీషన్ అయితే ఇష్టపడని ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా 1/1 ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్మార్ దగ్గరికి అనేది ఇలా మీ ఫొటోస్ అనేవి మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. 3 డాట్స్ నుంచి ఫిల్ కంపోజిషన్ అయితే స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ 3 డాట్స్ నుంచి ఫిల్ కంపోజిషన్ వచ్చేసి స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా 3 డాట్స్ నుంచి ఫిల్ కంపోజిషన్ వచ్చేసి స్టాప్ అని ట్రిమ్ చేసుకునండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం చెక్ చేసుకునండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేశారో లేదో అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేక్ ప్రైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఇలా నార్మల్ ఫోటోకి అని యానిమేషన్గా ఉంటుంది. మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే కలర్ గ్రేడింగ్ యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసుకోండి. ఈ రెండిట్లో అనేది నేను చూపిస్తాను చూడండి. కలర్ గ్రేడింగ్ కావాలంటే కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మూవ్ అండ్ అసలుకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా లాస్ట్ కీ యానిమేషన్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ ప్యాట్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్కోర్ ప్లేసి 8.8 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా కలర్ గ్రేడింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోండి. అన్ని ఫొటోస్కి అనేది కలర్ గ్రేడింగ్ మీకు కలర్ గ్రేడింగ్ నచ్చలేకపోతే మీకు అవసరం లేదు, రిమూవ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో ఇంకో యానిమేషన్ ఇచ్చినాను కదా ఆ యానిమేషన్ అనేది ఇవ్వండి. ఇలా మళ్ళీ ఈ ఫోటోకి కానీ ఇలా ఉంటుంది. రెండో ఫోటో ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని మూవ్ డాన్స్ వాళ్ళకి వెళ్ళి కీ యానిమేషన్ లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కంపడుతుంది కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ ప్యాట్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్కోర్ పేసి టైం అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 8.18 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందిగా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది. కలర్ గ్రేడింగ్ అవసరం లేకుంటే ఇలా యాడ్ చేసేసేయండి అన్ని ఫొటోస్కి అనేది. ఇలా 1/1 ఫొటోస్ మొత్తానికి అనేది పేజ్ చేసేసేయండి. నేను ఎలా పేజ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లాస్ట్ బిగ్మార్ దగ్గరికి అనేది ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా 1/1 ఫొటోస్కి అనేది
ఇలా ఫొటోస్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పేజ్ చేసిన కదా సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా. మీకు ఏ కార్డు కావాలంటే కార్డు పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.